లైఫ్ గురించి తెలుసుకుంటున్నాము. ఉచ్ఛ్వాస నిశ్వాస ఆటమే జీవితం. మీ జీవితానికి ఆధారం ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే. సోహంని రివర్స్ చేస్తే హంస. వాడికి హంస పోయింది అంటే అర్థం ప్రాణం పోయింది అని. హంస అంటే శ్వాస. మీ హంస ఉన్నంత వరకు మీరు బ్రతికి ఉంటారు. శ్వాస కరెక్ట్గా తెలిస్తే నీవు చావలేవు, అసంభవం. ఏ గురువు అయినా ఎందుకు బ్రతికి ఉంటాడు అంటే హంసలో ఉంటాడు కనుక. కానీ ఎప్పుడు ఫిజికల్ బాడీని వదిలేస్తాడో అనేది అతడి ఇష్టం. తరువాత అతడు ఎప్పుడూ అలాగే ఉంటాడు. మిగతావి అన్నీ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ పైన ఉండేది ఆత్మ బ్రతికే ఉంటాయి ఎప్పుడు. అదే సూక్ష్మదేహము. ఇవి ఎప్పుడూ చావవు. అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి. అందరికీ ఎవరివి వాళ్ళకే. ఏదైనా పోయేది ఏమిటి అంటే భౌతిక శరీరం. అది డ్రెస్ లాగా మార్చుకుంటాడు. ఆశ్చర్యం ఏమి ఉంది? ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక డ్రెస్లో వస్తావు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంకొక డ్రెస్లో వెళ్తావు. చచ్చిపోయాం మనం అంటే మీ శరీరం చచ్చిపోయింది అంతే. నువ్వు బ్రతికి ఉండాలి అంటే దానికి వాహనం ఏంటి? నీ బ్రీతింగ్. నీవు బ్రతికి ఉండాలి అంటే దానికి ఆధారం బ్రీతింగ్. ప్రాణాయామం అంటారు, బ్రీతింగ్ చేస్తారు. ప్రాణాయామం చేస్తూ మీరు ప్రాణాల గురించి మాట్లాడడం లేదు, బ్రీతింగ్ గురించి చెప్తున్నారు, వాయువు గురించి చెప్తున్నారు. సీక్రెట్ డాక్ట్రిన్ బ్లావెట్స్కి అందులో వ్రాసింది. బ్రీతింగ్ వాయువుతో చేయకూడదు, ప్రాణంతో చేసుకోండి. బ్రీతింగ్ కరెక్ట్గా ఉంటే మీరు చావరు. శ్వాసని కరెక్ట్గా చేసుకోండి. ప్రాణాలు మీకు తెలియవు కానీ బ్రీతింగ్ని పట్టుకోవచ్చు. బ్రీతింగ్కి ప్రాణాలకి లింకప్ ఉంది. బ్రీతింగ్కి జంప్ చేయగలిగితే ప్రాణాలకి వెళ్తావు. ప్రాణం కిందకి వస్తే బ్రీతింగ్కి వెళ్తావు. బ్రీతింగ్ కాదు ఇంపార్టెంట్. ప్రాణాలు పట్టుకోవడానికి ట్రై చేయండి, మీకే జంప్ వస్తుంది. సీక్రెట్ డాక్ట్రిన్ యొక్క పీఠికలో మేడం బ్లావెట్స్కి ఇలా నిర్వచించింది. The perpetual motion of the universe in the sense of limitless, ever-present space, that which is motionless cannot be divine. But then there is nothing in fact and reality absolutely motionless within the universal soul. At the beginning of the process of manifestation, the great breath becomes the pre-cosmic ideation. The great breath assumes the character of pre-cosmic ideation. It is the source and origin of force and of all individual consciousness and supplies the guiding intelligence in the vast scheme of cosmic evolution. With the out-breathing, the great breath manifests the universe. The appearance and disappearance of the universe are pictured as an out-breathing and in-breathing of the great breath, which is eternal and which being motion is one of the three aspects of the absolute abstract space and duration being the other two. When the great breath is projected, it is called the divine breath and is regarded as the breathing of the unknowable deity, the one existence which breathes out a thought, as it were, which becomes the cosmos. సీక్రెట్ డాక్ట్రిన్లో చెప్పినట్లుగా మనలో ఉన్నటువంటి ఆలోచనలను శ్వాస ద్వారా మార్చుకోవచ్చు అనేది చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్తో మీరు కన్ఫర్మ్ చేయవచ్చు. జియాలజిస్టులు చాలా రకాలుగా దానిని కన్ఫర్మ్ చేశారు. కోపంగా ఉన్నప్పుడు మీ శ్వాసను చూసుకోండి, అది ఎలా ఉంటుంది? చాలా పీస్ఫుల్గా ఉంటుందా? ఉచ్ఛ్వాస నిశ్వాసల నిట్టూర్పులు ఇంకా అన్ని రకాల సౌండ్స్ వస్తూ ఉంటాయి అక్కడ. మీరు శాంతంగా ఉన్నారు, అప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుంది? శాంతంగా ఉంటుంది. సృష్టి యొక్క మొత్తం టెక్నిక్ శ్వాసలో ఉంది. భవిష్యత్ జ్ఞానం, కాలజ్ఞానం వ్రాసే వాళ్ళందరూ కూడా శ్వాసను జాగ్రత్తగా తెలుసుకొని వ్రాస్తారు. దానిని స్వర జ్ఞానం, స్వరయోగం అని చెప్తూ ఉంటాం. శ్వాస పీల్స్తున్నప్పుడు రోజుకు 21,600 సార్లు మనం శ్వాసని పీల్స్తామని మంత్రశాస్త్రం కానీ మామూలుగా పుస్తకాలు కానీ చెబుతాయి. కరెక్ట్ కూడా ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాకపోవచ్చు కానీ 21,000 రౌండ్ ఫిగర్ మాత్రం అందరికీ కరెక్ట్ అవుతుంది. 21,000 రౌండ్ ఫిగర్ ఉండటం వలన మనకి ఈ సంస్కారాలు ఉన్నాయి. ఈ సంస్కారాలను మనం మార్చాలి అంటే ఈ శ్వాసని మనం మార్చాలి.
నడిచే దేవుడు అనే పుస్తకంలో ఒక సంఘటన ఉంది. చంద్రశేఖర సరస్వతి స్వామి గారి దగ్గర స్పెయిన్ దేశపు రాణి యువరాణి వచ్చారు. సాధారణంగా ఆయన మేచ్చులతో మాట్లాడరు, ఇంటర్వ్యూలు ఇచ్చే ప్రసక్తే లేదు. కానీ వీళ్ళని దగ్గరికి రానిచ్చారు. ప్రశ్న అడగమన్నారు. ఆ యువరాణి అడిగిన ప్రశ్న చూడండి. నిద్రపోతున్నాను స్వామీజీ, నిద్రలో నాకు సమాధి స్థితి రావడం లేదు అని అడిగింది. ఆ ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటి అంటే, శ్వాసని జాగ్రత్తగా గమనించుకో అమ్మా, నిద్రాస్థితి అదే సరిపోతుంది అని. తర్వాత చిన్న ట్రిక్కు చెప్పాడు ఆయన. ఆ ట్రిక్కు తర్వాత చెప్తాను. ఆ శ్వాసని మీరు కనుక ఉపయోగించుకుంటే అని చెప్తూ దేవమాత్రి అనే పదం వాడింది. అక్కడ బ్లావెట్స్కి సంస్కృత భాషను కూడా దేవమాత అని అంటూ ఉంటాము. ఇక్కడ దేవమాత్రి అనే పదానికి అర్థం మన మనస్సులో ఆలోచనలే వాక్కు రూపం దాలుస్తున్నాయి అని, లేకపోతే మనస్సులో మనం ఏం ఆలోచించినా కూడా అది అక్షరాలను ఉపయోగించుకునే ఆలోచిస్తాము అని. అంటే అర్థం ఏమిటి అంటే, వాక్కుని కనుక మీరు మార్చుకోగలిగితే శ్వాసను మార్చగలరని అర్థం. ఆ అనాలిసిస్ ఆఫ్ లాజిక్ అర్థం చేసుకోండి. ఆ లాజిక్ ఇక్కడే ఉంది. ఈ లాజిక్ నేను కనిపెట్టింది కాదు, బ్లావెట్స్కి చెప్పింది. ఏం చెప్తుందో చూడండి. మనం శ్వాస పీల్చుకుంటున్నాము, ఆలోచనలు ఆగటం లేదు అనేది ప్రతి సాధకుడికి పెద్ద సమస్య. ఇంకా చాలా పెద్ద సమస్య ఎక్కడ వస్తుందో చెప్తాను. మీరు సాధనా జగత్తులో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి అసలు ఇంత నీచమైన ఆలోచనలు నేను ఆలోచించగలనా అనే స్థితి ఖచ్చితంగా వస్తుంది. రాలేదు అంటే మనం ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు, మనలోని ఆ లోపాలను ఉన్న రూట్ కాజ్కి వెళ్ళలేదు అని అర్థం. చాలా భయంకరమైన ఆలోచనలు వస్తాయి, కానీ మీరు ఏమీ గాబరా పడకండి. దాన్ని పెకిలించటానికే ఇక్కడ మార్గం చెప్తోంది. శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస బయటకు వస్తుంది. ఈ శ్వాస యొక్క వేగం మీద మన మానసిక స్టెబిలిటీ ఆధారపడి ఉంటుందని చెప్పుకుంటున్నాము. దీని తర్వాత స్టెప్ వాక్కుకి. శ్వాసకి తేడా లేదు, వాక్కే శ్వాసగా మారుతుందని చెప్పుకుంటున్నాము. లలితా సహస్రనామంలో శాపానుగ్రహకారిణి అనేటటువంటి పదం వస్తుంది. శపించటం కానీ అనుగ్రహించటం కానీ వాళ్ళు వాక్కు ద్వారానే చేస్తున్నారు. ఆ సీక్రెట్ మొత్తం కూడా అక్కడ ఉంది. మనల్ని మనం మార్చుకోవాలన్నా, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చాలన్నా కూడా శ్వాస, వాక్కు ఈ రెండింటినీ కలిపి చేసుకోగలగాలి మనం. ఈ రెండింటి కాంబినేషన్ ఏదో విధంగా మన సాధనలో లోపిస్తుంది. ఈ సీక్రెట్ తెలియక ఈ కోణంలో మనం సాధన చేయడం లేదు. ఇంకో యాంగిల్లో ఎక్కడికో సాధన వెళ్ళిపోతుంది. వాక్కు శ్వాస, మన లోపలికి వస్తున్న శ్వాసే వాక్కుగా మారుతుంది. ఆ వాక్కే మళ్ళా బయటకి ఒక రూపాన్ని ఇస్తోంది. ఎటువంటి వాక్కును ఉపయోగిస్తే అటువంటి పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉంటాయి అన్నది సింపుల్గా మనం చూస్తూ ఉంటాము. కేవలం ఈ వాక్కు ద్వారా కావాలంటే పరిస్థితుల్ని చాలా బాగా శాంతపరిచి స్నేహితులుగా చేయవచ్చు, లేకపోతే స్నేహితులను బ్రహ్మాండంగా విడదీసేయవచ్చు. మన వాక్కు మనలోనికి శ్వాస ద్వారా లోపలికి వెళ్తుంది. శ్వాస ద్వారా ప్రాణాయామం చేయటం అనేది మనం నేర్చుకుంటున్నాము, కానీ శ్వాస ద్వారా వాక్కుని కానీ మంత్రాన్ని కానీ లోపలికి పీల్చడం అనేది చేయటం లేదు. మంత్రం అంటే ఏ దేవతా స్వరూపాన్ని మనం మననం చేస్తున్నామో దానికి అక్షర రూపం దేవతా స్వరూపం అంటే శక్తి స్వరూపం. శక్తి స్వరూపం అంటే ఒకానొక ఆలోచన విధానం కలిగినటువంటి డైరెక్షన్ని మనం శ్వాస ద్వారా పీల్చుకోవటం. అందుకే చాలామంది హయ్యర్ స్టేజెస్ ఆఫ్ ప్రాణాయామాలలో, క్రియాయోగంలో మంత్రంతో పాటు శ్వాసని కలపమంటారు. మనం రామా అని చేస్తున్నామనుకోండి, రామ్ 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 అలా 4 సార్లు అంటే గాలి లోపలికి వెళ్ళిపోతుంది. 10 సార్లు రామ్ 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 గాలి లోపలికి వెళ్తుంది. 9 సార్లు రామ్ 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 అంటూ గాలికి వదిలేస్తాము. ఈ మొత్తం ప్రాసెస్లో అరూప స్థితిలో ఉన్న రామతత్వాన్ని రూపస్థితి అయినటువంటి రామతత్వంగా చెయ్యాలి అనే యాంగిల్ మర్చిపోయాం మనం. ఆ యాంగిల్ ఎప్పుడైతే మనం మర్చిపోయామో ఆ మంత్రం ఫలించటం లేదు. ఇటు మన సాధన ఫలించకపోయేసరికి అటు గురువైనా మార్చేసుకోవాలి అనిపిస్తుంది, లేకపోతే ఇంకొక విధానం ఏదైనా చేద్దాం అనిపిస్తుంది.
మీరు ఏ మంత్రం చేస్తున్నా, ఏ గురువు దగ్గర ఉన్నా చేయవలసిన టెక్నిక్ ఇది. శ్వాసని వాక్కుగా మార్చుకోండి, వాక్కుని శ్వాసగా మార్చుకోండి. లోపలికి వెళ్ళినటువంటి శ్వాస వాక్కు రూపం దాల్చి బయటకు వస్తుంది. అదే శ్వాస వాక్కు రూపంగా కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహంలో, వరదానంలో ఆ వాక్కుని మనం లోపలికి పంపించగలుగుతారు వాళ్ళు. అందువలన వాళ్ళు వాక్కు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ లోపలికి వాళ్ళు ఎలా పంపించగలుగుతారో నేర్చుకుంటే వాళ్ళ యొక్క అనుగ్రహం నిరంతరం ఆకాశతత్వంలో ఉంది కనుక నిరంతరం ఆ అనుగ్రహం వర్షంలో ఉండగలం. సైలెన్స్ ఎక్కడ ఉంది? మానవ జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైన సాధన రహస్యం ఏమిటి అంటే మీరు శ్వాసను నియంత్రించవచ్చును. శ్వాసని వశం చేసుకోగలిగేటటువంటి శక్తి కేవలం మానవుడికే ఉంది. అసలు మిగతా జీవ జంతువులకి దాని గురించి ఆలోచనే రాదు. అది వీడి గ్రేట్నెస్ మాట్లాడగలడు, సైంటిఫిక్ డెవలప్మెంట్ చేయగలడు. మనం యోగాసనాలలో చేసే తప్పు ఏమిటి అంటే యోగం కొరకు వేసేటటువంటి శారీరక స్థితులు యోగాసనాలు. ఇప్పుడు యోగాసనాలు అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ని అని చెప్పుకోవటం.